Hello everyone, welcome to the Java programming course. మనం లాస్ట్ క్లాస్లో డిస్ప్లేయింగ్ మెసేజెస్ గురించి చూసాం. ఈ క్లాస్లో డిస్ప్లేయింగ్ నెంబర్స్ ఇన్ జావా గురించి చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద అవుట్లైన్ ఆఫ్ ది టుడేస్ క్లాస్. మనం ఈ క్లాస్లో అసలు నెంబర్స్ ఇన్ జావా, అసలు నెంబర్స్ అంటే ఏంటి అండ్ అలాగే సమ్ ఆథమెటిక్ ఆపరేటర్స్ అంటే అథమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి వీటి గురించి చూద్దాం. అండ్ అలాగే సమ్ ఎగ్జాంపుల్స్గా సమ్ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం ఆ ఆపరేటర్స్ని యూస్ చేసుకొని. ఓకే, లెట్స్ సీ ద నెంబర్స్. అసలు నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్స్ అనేవి ఒక మ్యాథమెటిక్స్ లాంటివి. యాక్చువల్గా అందరికీ తెలిసిందే మ్యాథమెటిక్స్ అంటే ఏంటి. నెంబర్స్ని మ్యాథమెటిక్స్ అంటాము. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. 0, 19 ఇవన్నీ మనకి మ్యాథమెటిక్స్ అంటే నెంబర్స్ అన్నమాట. ఓకే, అథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అథమెటిక్ ఆపరేటర్స్ అనేవి వన్ ఆర్ మోర్ సింబల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఈ సింబల్స్ అనేవి మనకి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి వాల్యూస్లో అనేది చెప్తుంది అథమెటిక్ ఆపరేటర్స్. అథమెటిక్ ఆపరేటర్స్లో మెయిన్గా 4 ఆపరేటర్స్ ఉంటాయి. ఎడిషన్ ఆపరేటర్ అంటే ప్రింటింగ్ 2 వాల్యూస్ ఆర్ యాడింగ్ 2 వాల్యూస్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఆపరేటర్ అంటే సబ్స్ట్రాక్ట్ 2 నెంబర్స్. డివిజన్ ఆపరేటర్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేటర్. అలాగే ఎగ్జాంపుల్గా సమ్ వాల్యూస్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇంకో system.out.println ఆఫ్ 4 అన్న అంటే ఓన్లీ 4ని ప్రింట్ చేయమని అడిగా. ఆల్రెడీ మనం ముందు ప్రీవియస్ క్లాస్లో ln అంటే ఏంటో చూసాం. సో println ఆఫ్ 4 అని ఇచ్చా అంటే 4 ప్రింట్ అయింది. system.out.println ఆఫ్ 5 + 5 అని ఇచ్చా. ఇక్కడ ఏమి ఇచ్చా? అథమెటిక్ ఆపరేటర్స్లో ఎడిషన్ ఆపరేటర్ అనేది ఇచ్చా అంటే ప్లస్ ఇచ్చా. సో 10 అయింది. ఇక్కడ system.out.println అంటే 5 - 2. 5 - 2 అంటే 3. system.out.println 5 × 2 × 7 అంటే 35. system.out.println 8/4 2. సో మనకు అవుట్పుట్స్ అనేవి ఇలా ప్రింట్ అవుతాయి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా. system.out.println ఆఫ్ hello ప్లస్ వరల్డ్. ఇప్పుడు నాకు యాక్చువల్గా అవుట్పుట్లో ఏమొస్తుంది? హలో వరల్డ్ అనేది కలిపి వస్తుంది అనమాట. అంటే హలో వరల్డ్. ఒకసారి మీరు ప్రాక్టికల్గా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ ఎనీ డౌట్స్ కామెంట్ మీ ప్లీజ్. అండ్ అలాగే నెక్స్ట్ క్లాస్కి మీరు కామెంట్ ప్రాంప్ట్ అండ్ అలాగే జావా న్యూ వర్షన్ అండ్ ఇంటెలిజే ఐడియాని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. నేను క్లియర్గా వీడియో చేసి పెడతాను. అండ్ అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్.